హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది స్టోరీ బజార్. దిస్ ఇస్ దివ్య. ఈరోజు కథ రాగి చెంబులో చేపపిల్ల. రచయిత సత్యం శంకరమంచి. ఇది అమరావతి కథల నుండి తీసుకోబడింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? సుబ్బమ్మ గారు పండు ముత్తైదువు, 70 ఏళ్ళు దాటుతున్న కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీళ్లను శుద్ధి చేసేటంత వేరమడి. ఈ ముక్క మాట వరస కనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డెర వాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు. అలా శుద్ధి అయిన నీళ్లతో కల్లాపు చల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లో అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికి 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చే వాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కావమ్మ గారింట్లో కరివేపాకడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరికి వచ్చేసరికి రామయ్య గారి కర్యావు సుబ్బమ్మ గారిని చూసి బొసలు కొడుతుంది. సుబ్బమ్మ గారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మో, ఆ ఆవు ఈవిని చూడడం ఆలస్యం కొమ్ములు విరుస్తూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మ గారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదమ్మా అంటూ ప్రార్థిస్తుంది. ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేరుని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మ గారు ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచతం తల మీద చల్లుకుని దండం పెట్టుకుని కృష్ణరేవులోకి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. బట్టలు ఉతుక్కుని స్నానానికి నీళ్ళలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మ గారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని 100 సార్లు నీళ్ళలో మునుగుతుందో చెప్పలేం. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక. దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు, ప్రదక్షిణాలు, పేరు పేరున అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకి 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణం ఏమీ లేదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడు, అంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక, మళ్ళీ నీళ్ళ బిందె. వస్తుంటే చింత చెట్టు మించి కొంగరెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చోరులో పిచ్చుకుల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతుండేవాడు. 1 గంటన్నరకు వంటవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకుని దావళి కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తన్ను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైల పడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తల కింద పెట్టుకుని సుబ్బమ్మగారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడికి ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండుమిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందేమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకి వెళ్ళి రాగి చెంబులో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివశివా అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది. ఆ మోతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల. తలుపానుకుని చెంగు కళ్ళకడ్డం పెట్టుకుని కుమిలిపోతుంది సుబ్బమ్మగారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోటే పచ్చడి నూరింది,
ఆ నీళ్ళతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది సుబ్బమ్మ గారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మ గారిని చూసి సత్యనారాయణ గారు ఇలా అన్నారు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? ఒడ్డిర సవర్రాయి మైల, నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైల, నీ లోపల మైలు లేదా? సుబ్బమ్మ గారు కళ్ళెత్తి చూసింది. ఎవరినీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్యావు తనని చూస్తే పొడవడానికి వస్తుంది. సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.